ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్లో నెగ్గిన దాఖలాలు అయితే 100% కూడా లేవు. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నప్పుడు కారణాలు ఏంటో మనం ఓపెన్గా మీడియాలో మాట్లాడుకోక్కర్లేదు, కానీ కారణాలు కూడా అందరికీ తెలుస్తాయి. ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు. ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని. కాకపోతే ఏ 14,000 కోట్లు అయితే ఎన్నికలకి ఒక రోజు ముందు గతంలో 6 నెలల ముందు నొక్కిన బటన్ల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి 25% కమిషన్ తీసుకుని వెనక్కి వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం. ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి. అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నామని చెప్పి వెళ్ళాడు. విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలు సదస్సు జరిగింది. ఆ పారిశ్రామికవేత్తలు ఎవరండి? ఆడవాళ్ళందరూ ఐపాక్ టీమే. మహిళా పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళే. ఆ తర్వాత మరి కొంతమంది లబ్ధిదారులు మరి గెటప్పులు మార్చి కొంతమంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి వలన నాకు ఇది వచ్చింది, నేను నా జీవితాంతం నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం. ఆయాసం వేసింది మళ్ళీ వీళ్ళే. అక్కడ ఐపాక్లో వాళ్ళు నిజంగా సర్వే చేస్తున్నారా? ఐపాక్ సర్వే టీం కూడా మరి ఆర్టిస్టులతోనే నడిపిస్తున్నారా? పారిశ్రామికవేత్తలు వాళ్ళే, లబ్ధిదారులు వాళ్ళే, సర్వే చేసేది వాళ్ళే. దీన్ని బట్టి అదంతా ఒక డ్రామా కంపెనీ. ఏంటి ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నారు అది ఇది అని చూద్దాం. నాకు తెలిసి నేను నిన్నే చెప్పా, విశాఖపట్నంలో అంటూ వాళ్ళు సరదాగా అసలు ఆ రోజుకి అసలు 4వ తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కుంటాడో ఎవరికి తెలియదు. ఒకవేళ 1వ తారీఖు వస్తే చాలామంది అనుకునేది ఆయన లండన్లో జిమ్ చేస్తూ ఉంటే కాలు బెనుగుతుందని, సో వేరే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం టైం తీసుకుని 5వ తారీఖు తర్వాత 4 రిజల్ట్లు తేడాగా వస్తాయి. ఆ తర్వాత మరి ఎక్స్టెండ్ చేసుకుంటారా ఏం చేస్తారో తెలీదు. ఒకవేళ వస్తే 5వ తారీఖుకి మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్తారా, మళ్ళీ సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకుని ఫారెన్ వెళ్తాడా? 9వ తారీఖు అయితే ఆయన అయితే ఉండడు. డమ్మీ ప్రమాణ స్వీకారం ఏమైనా చేయాలి అంటే మరి ఈ లోకల్లో పెద్ద ఆయన కాబట్టి బొత్స సత్యనారాయణ గారు రూమ్లన్నీ బుక్ చేశారు. కాబట్టి ఎవరన్నా వస్తే హోటల్స్ బుక్ చేశారండి ఆల్రెడీ. ఎందుకంటే మనం జనరల్గా వెరిఫై చేస్తాం, అరే హోటల్ కూడా బుక్ చేశారా అంటే వీళ్ళు గ్యారంటీగా నమ్మకం ఉందరా అని చెప్పి కొంతమంది అనుకుంటారని చెప్పి అవన్నీ కూడా ఊరికే పకడ్బందీగా స్కెచ్ ప్రకారం వేసుకున్నారు తప్ప మొత్తం 6 నెలల క్రితం నొక్కిన బటన్కి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. మరి ఎంత అప్పు చేశారు, అది ఏమైంది అంటే వాళ్ళ సొంత నొక్కుడికి వెళ్ళిపోయింది అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇంకప్పుడు మొహాటాలు లేవు, ఏమీ లేవు. అందిన కాడికి ఈ 20 రోజుల్లో ఈ 15 రోజుల్లో వేసుకుంటాం పోవటం అనేది పెట్టుకున్నారు. చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పటికైనా మార్చాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే కౌంటింగ్ రోజు కూడా చాలా అక్రమాలకి వాళ్ళు రెడీ అయ్యారు. కాబట్టి చూడబోతే మరి చాలా చోట్ల చీఫ్ సెక్రటరీ గారి కంట్రోలే ఈసీ మీద ఉందా అన్నట్టుగా మరి చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ అప్రతిష్ట ఈసీకి కూడా మంచిది కాదు. కాబట్టి ఈ 10 రోజులైనా ఆ చీఫ్ సెక్రటరీ గారిని ఆ పదవి నుంచి తీసి పక్కన పెడితే సజావుగా కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.